శంబలా నగరం. కొంతమంది ఇది నిజంగానే ఉంది అని అంటుంటే మరి కొంతమంది మాత్రం ఇలాంటి నగరం అనేదే లేదు అని కొట్టిపడేస్తున్నారు. ఈ శంబల నగరం పైన అనేక కాంట్రవర్సీలు ఉన్నాయి. భాగవతంలో కల్కి పురాణంలో ఈ శంబల నగరం గురించి రాసి ఉంది. ఎప్పుడైతే ఈ కలియుగంలో అధర్మం పెచ్చుమీరి ప్రజలను పాలించాల్సిన నాయకులే దొంగల్లా దోచుకుంటారో, ప్రజలు కూడా వారి హద్దులను దాటేసి ఎదుటి వారిని హింసిస్తూ బ్రతుకుతారో, అప్పుడు కల్కి భగవానుడు శంబల నగరంలో సుమతి అనే బ్రాహ్మణమహిళ గర్భాన జన్మిస్తాడు. పరశురాముడి దగ్గర విద్యలు నేర్చుకుని ఎంతో శక్తివంతమైన గుర్రం పైన వచ్చి తన దివ్య ఖడ్గంతో అధర్మపరులను చంపేస్తాడు. మన భారతదేశ గ్రంథాలలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆస్ట్రోనమీ, మల్టీవర్స్ గురించి క్లియర్ గా రాశారు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత అంటే ఫ్యూచర్ లో వచ్చే వ్యాధుల గురించి కూడా ఆయుర్వేద గ్రంథంలో వాటికి సొల్యూషన్స్ రాశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. టెక్నాలజీ లేని ఆ కాలంలో కూడా మన పూర్వీకులు అంత క్లియర్ గా మన గ్రంథాలలో ఎలా రాయగలిగారు అంటే వీటన్నిటికీ సమాధానం కేవలం శంబలా నగరం. ఈ నగరం ఎవరికి కనిపించదు. ఇందులోకి ఎవరు పడితే వారు వెళ్ళలేరు. ఈ నగరంలో ఉండే మనుషులు హైలీ అడ్వాన్స్డ్ గా ఉంటారు. వీళ్ళు టైం ట్రావెల్ కూడా చేయగలరు. ఏలియన్స్ తో, స్పేస్ తో కూడా కాంటాక్ట్ అవ్వగలరు. వీళ్ళలో ఎవరికి కూడా రోగాలు అనేవే రావు. ఈ శంబల నగరం అనేది ఎక్కడా కనిపించదు. గూగుల్ మ్యాప్స్ లో కూడా చూపించదు. ఈ నగరం కనిపించకుండా ఒక మాయాపురని ఉంచారు. ఇందులోకి వెళ్ళాలంటే ఒక సీక్రెట్ పోర్టల్ గుండానే వెళ్ళగలం. ఇలాంటి రహస్యపు దారులు కేవలం సాధువులకు, మునులకు మాత్రమే ఓపెన్ అవుతాయి. నమ్మశక్యంగా లేదు కదూ. మనిషి కేవలం 3 డైమెన్షన్స్ మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలడు, ఫీల్ అవ్వగలడు. అదే ప్రపంచం అని అనుకుంటాడు. కానీ మనిషికి మించిన 4వ డైమెన్షన్ కూడా ఉంది. అదే టైమ్ అండ్ స్పేస్. మనిషి ఎక్స్పీరియన్స్ చేయలేని 5th డైమెన్షన్ కూడా ఉంది. అందులో దేవతలు మాత్రమే ఉంటారు. దానినే గాడ్స్ డైమెన్షన్ అని కూడా అంటారు. మన బాడీలో టోటల్ గా 7 చక్రాలు ఉంటాయి. ఈ సమస్త విశ్వమే మన బాడీ. ఆ కైలాస పర్వతమే మన శిరస్సు. మన శిరస్సుని, మన శరీరాన్ని ధ్యాన సాధనతో కంట్రోల్ చేయగలగాలి. మన వెన్నుముకలో సుషుమ్న నాడి ఉంటుంది. దానినే మనం బ్రహ్మనాడి అని కూడా అంటాం. మనం ధ్యాన సాధన చేసినప్పుడు మనలోని 7 చక్రాలు యాక్టివేట్ అవ్వడానికి కూడా ఈ సుషుమ్న నాడి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఒక మనిషి తన మనస్సుని, తన శిరస్సుని, తన బాడీని ఏకం చేసి ఏకాగ్రతతో ధ్యానం చేస్తాడో అప్పుడు ఈ బ్రహ్మనాడి తెరుచుకుంటుంది. ఒకవేళ ధ్యానం చేయకుంటే ఆ నాడి మూసుకుపోతుంది. అలా జరిగితే మనిషి అదే అజ్ఞానంతో జీవించి చనిపోతాడు. ఈ ఆత్మజ్ఞానం పొందడానికి మునులు, సాధువులు ఎంతో మంది హిమాలయాలకు వెళ్లి మరీ తపస్సు చేస్తారు. ఈ జ్ఞానం అనేది అంత ఈజీగా రాదు. ఒకవేళ 7 చక్రాలను యాక్టివేట్ చేసి మన మనసుని జయించగలిగితే ఒకే టైంలో 2 ప్లేస్లలో ఉండగలం. టైమ్ అండ్ స్పేస్ ని కూడా ఫీల్ అవ్వగలం. శంబలా నగరంలోని మనుషులతో కూడా కమ్యూనికేట్ చేయగలం. కాలంలో ట్రావెల్ చేయగలం. ఆత్మజ్ఞానం కూడా పొందగలుగుతాం. మొత్తానికి జీవితం యొక్క పరమార్థం ఏంటో కూడా తెలుసుకోగలుగుతాం. వీటన్నిటిని పొందడానికి మునులు, ఋషులు హిమాలయాలకు వెళ్లి మరీ తపస్సు చేస్తారు. ఇక్కడ హిమాలయాలకు మాత్రమే ఎందుకు వెళ్తారు? ఇంట్లో ఉండి కూడా ధ్యానం చేసుకోవచ్చు కదా అని మనం అనుకోవచ్చు. నార్మల్ గా మన ఇంట్లో ఉండే ఎనర్జీ కంటే ఎత్తైన ప్రదేశాలలో ఉండే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. అందుకోసమనే సాధువులు హిమాలయ పర్వతాలకు వెళ్లి ధ్యానం చేస్తారు. అలా దాని ఎనర్జీ 1000 రెట్లు మల్టిపుల్ అయి వస్తుంది. అలా వారు 7 చక్రాలను యాక్టివేట్ చేసి వేరే డైమెన్షన్ లోకి వెళ్లి శంబల నగరాన్ని చూడగలరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే హైలీ అడ్వాన్స్డ్ గా ఉండే శంబల నగరం యొక్క ఫ్రీక్వెన్సీకి మన ఎనర్జీని పెంచి మ్యాచ్ చేసినప్పుడే ఆ నగరాన్ని మనం చూడగలం. లేదంటే అదంతా బ్రహ్మ అనే కొట్టిపడేస్తాం. ఇప్పటి వరకు ఈ నగరాన్ని కనిపెట్టడానికి ఎవ్వరు ట్రై చేయలేదా అంటే కొన్ని వేల మంది ఈ నగరం కోసం వెతికారు. రష్యా దేశానికి చెందిన ప్రముఖ అకాల్టిస్ట్ ఎలీనా బ్లవెస్కీ గారు ఈ నగరం పైన అనేక పరిశోధనలు చేశారు. 5000 సంవత్సరాల క్రితం ఉన్న మనుషులను నేను చూశాను అని ఐసిస్ అన్వైల్డ్ అండ్ ద సీక్రెట్ డాక్టరైన్ అనే పుస్తకాలలో రాశారు. ఈ పుస్తకాలు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతాయి. ఈమె దివ్యజ్ఞాన సమాజం అనే సొసైటీని కూడా స్థాపించారు. ఈ సొసైటీ మన సనాతన ధర్మ గ్రంథాల పైన ఎన్నో పరిశోధనలు చేసింది. ఈ శంబల నగరాన్ని అన్వేషించిన వారిలో అడల్ఫ్ హిట్లర్ కూడా ఉన్నాడు. ఇలా చాలా మందే ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్వార్థంతో ఏదో ఒక చెడు ఉద్దేశంతోనే ఈ నగరాన్ని వెతికారు. ఈ నగరంలో ఎన్నో దివ్యమైన శక్తులు ఉంటాయి. ముఖ్యంగా ఆకాశం నుండి రాలిపడ్డ చింతామణి అనే వజ్రపు రాయి ఉంటుంది. ఈ రాయితో మనం ఏమైనా చేయవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. కొన్ని టిబెటియన్ కాలచక్ర గ్రంథాలను అండ్ హిందూ గ్రంథాల ప్రకారం శంబల నగరం ఒక తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. ఆ నగరం చుట్టూ 8 దళాల పర్వతాలు ఉంటాయి. మధ్యలో నగరం ఉంటే దాని చుట్టూ గొలుసు ఆకారంలో పర్వతాలు ఉంటాయి. దీనిని మనం ఒక నగరం అనే కంటే దీనిని ఒక సామ్రాజ్యం అంటే బాగుంటుంది. ఆ సామ్రాజ్యానికి రాజధాని కలాప. ఆ కలాపలోనే స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. ఆ శ్రీచక్రంలోనే ఆ చింతామణి వజ్రం ఉంటుంది.
ఉంది. హిందూ పురాణాల ప్రకారం ఈ చింతామణి కోటి సూర్యుల కాంతితో సమానంగా వెలుగుతుంది. కల్కి భగవానుడు ఈ చింతామణి వజ్రాన్ని కలియుగ అంతంలో ధరిస్తాడు. ఈ భూమిపైన ఉండే అత్యంత పవిత్రమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది శంబల నగరమే. భూమిలోని కలుషిత నీరు కూడా ఈ శంబల నగరం కింద శుభ్రమై వస్తుంది. మన భారతీయ ఋషులు ఎంతో తపస్సు చేసి రాసిన దివ్యమైన గ్రంథాల ఒరిజినల్స్ కూడా ఈ శంబల నగరంలో ఉంటాయి. ఈ నగరం గురించి మనుషులకు తెలిస్తే వాళ్ళు చెడు ఉద్దేశంతో వారి స్వార్థం కోసం ఈ నగరం పైన దాడి చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో కల్కి భగవానుడి రాక కోసం మానవులకు నాస్తికులకు కనిపించకుండా ఈ నగరాన్ని మాయాపురతో కప్పి ఉంచారు. ఈ సృష్టిలో సైన్స్ కి కూడా అంతు చిక్కని ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. కేవలం ఒక 100 సంవత్సరాల క్రితమే డెవలప్ అయిన సైన్స్ నమ్ముకొని ఈ అద్భుతమైన నగరం లేదు అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. ఒక గొంగలి పురుగు నుండి సీతాకోక చిలుక వచ్చినట్టుగా మనిషి కూడా తన జీవితాన్ని త్యాగం చేసి ధ్యాన సాధనలో ఆత్మజ్ఞానం పొంది 4th డైమెన్షన్ లోకి వెళ్ళినప్పుడే ఈ శంబల నగరాన్ని చూడగలడు. సో ఇది ఫ్రెండ్స్ మనం భ్రమ అనుకుంటున్న శంబల నగరం యొక్క మిస్టరీ. మీరు కూడా మీలో దాగి ఉన్న మంచి మనసుతో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అంతే మంచి మనసుతో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.